బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనం వినాయక చవితి చేసుకున్నా లేకపోతే దసరా అప్పుడు అమ్మవారిని పెట్టుకున్నా ఇంట్లో ఏ పూజ చేసినా శుక్ర మంగళవారాల నియమాల్ని పాటిస్తూ ఉంటాం. చూసుకొని దాన్ని బట్టి విగ్రహాన్ని కదపటం అట్లా పెట్టుకుంటాం. మరి పోలియాల అమావాస్య రోజు పోలి స్వర్గారోహణ చేయించుతాం కదా, మరి అది శుక్రవారం వస్తే చేయొచ్చా? ఇలాంటి ప్రశ్నలు మన వీడియోల కింద కామెంట్స్లో చూశానండి నేను. ఓకే, అందుకే మీ ముందు పెడుతూ ఉన్నాను. ఈ పోలి స్వర్గారోహణ అంటే పోలి స్వర్గారోహణ మనం చేయించలా, ఆవిడకి ఆల్రెడీ స్వర్గారోహణ వెళ్ళిపోయింది. ఇదేంటంటే ఇది శాస్త్రంలో చెప్పబడిన నియమం ప్రకారం నెల రోజులు మనం కార్తీకాన్ని పాటించాం. రోజు దీపం పెట్టాం. అమావాస్యతోటి కార్తీకం పూర్తయింది. తెల్లవారితే పాడ్యమి మార్గశిరం మొదలు. చిట్ట చివరి దీపంగా ఈ పాడ్యమి ఘడియల్లో దీపాన్ని విడిచిపెట్టడం ఒక పద్ధతి. శాస్త్రంలో కూడా చెప్పారు. ఈ పాడ్యమి నాడు పోలిపాడ్యం అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం, పేరు ఇప్పుడు పెట్టుకున్నాం మనం. అవును, అంతకుముందు అది మార్గశిర శుద్ధ పాడ్యమి. ఇప్పుడు ఈ పోలమ్మ కథలో, పోలి కథలో ఆ అమ్మాయి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు దీపం పెట్టింది అని కదా విన్నాం మనం. అవును, అంటే అప్పటికి అది పోలిపాడ్యమి కాదు. ఆమె ఆ దీపం పెట్టిన నాడు పోలిపాడ్యమి కాదు. ఆమె మార్గశిరం నాడు నెల రోజుల వ్రతాన్ని పూర్తి చేసి 31వ రోజున దీపం పెడితే ఆమె కోసం దేవదూతలు వచ్చారు, విష్ణు పార్షదులు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకుని తీసుకెళ్ళారు కదా. ఇప్పుడు మనం పోలమ్మని సాగనంపుతున్నామా, దీపం పెడుతున్నామా? రెండే పాయింట్లు. ఒక ఆన్సర్ చెప్పు టకీమని. దీపం పెడుతున్నాం కదా. ఇప్పుడు మనం పోలిని పంపటల్లా, పోలిని తీసుకుపోయారు వాళ్ళు తీసుకెళ్ళారు. ఈ 31 రోజులు ఆమె ఈ విధి నిర్వహించటం వల్ల ఆమెకి లభించింది స్వర్గారోహణ. ఇప్పుడు మనమేమనుకున్నాం, పోలమ్మనే మనం సాగనంపుతున్నాం. పోలమ్మని మనం సాగనంపటల్లా, కేవలం దీపం మాత్రమే. దీపాన్ని పంపించి పోలికి ఏది లభించిందో స్వర్గారోహణ, అది మనకి లభించాలని మనం దండం పెట్టుకుంటాం. ఓకే, కాబట్టి పోలమ్మని మన ఇంటి ముత్తైదువుగా భావించి, ఆమెను మన ఇంటి ఆడపిల్లగా భావించి ఆమెను సాగనంపటం అనే భావాల్లోకి వచ్చేసారు క్రమంగా. అలాంటిది కాదు, అది కాదు. అవును, దీపమే. చాలా క్లియర్గా రమ్మగారు, ఎందుకంటే ఆవిడ్ని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు కదా. అవును, క్లియర్గా ఉంది కదా. పైగా ఇది ప్రాంతీయపు ఆచారం, మనం చేస్తాం, మిగిలిన వాటిలలో చెయ్యరు. మనకి ఇక్కడ అలవాటు. ఇది శుక్రవారం నాడు పోలి ఆడపిల్ల లేదా మన ఇంటి కోడలు ఆమెను పంపకూడదు లాంటి భావాల్లోకి వెళ్ళబోకండి. ఇది ఇక్కడ ముఖ్యం ఏంటి, పాడ్యమి ముఖ్యం. కార్తీక అమావాస్య వెళ్ళి మార్గశిర పాడ్యమి రావటం అంతే. అది ఏ రోజైనా కానివ్వండి, ఈ పాడ్యమి ఘడియల్లో మనం తెల్లవారుజామునే దీపాలు నీటిలో వదిలిపెట్టి, ఇక నీటిలో దీపం పెట్టేది లేదా వాకిట్లో దీపం పెట్టేదానికి స్వస్తి అని ఆపుకున్నట్టే. ఇందులో వేరే పుస్తకాలు వెతకక్కర్లా, చిన్న లాజిక్ ఆలోచించండి. నేను లాజికే చెప్తున్నా. అవును, పాడ్యమి నాడు దీపం పెట్టాలి. శుక్రవారం కాదని శనివారం పెట్టామనుకోండి, మార్గశిర మాసపు 2వ రోజు మార్గశిర శుద్ధ విధి అయిపోతుంది. ఎందుకు ఆ పని? అది కాదుగా చెప్పబడింది. అమావాస్య వెళ్ళింది, పాడ్యం వచ్చింది, దీపం అంతే. దానికి మన తిథి నియమమే కానీ వార నియమం లేదు, ఒకటి. రెండోది, పోలమ్మని ఆవిడే వెళ్ళింది కానీ మనం పంపలేదు. కాబట్టి ఏమీ ఆలోచించకండి, పొద్దున్నే దీపాలని వదిలిపెట్టి దండం పెట్టుకోండి. కార్తీక మాసాన్ని పంపిస్తున్నాం మనం, అంతే. అది కార్తీకం అయిపోయి మార్గశిరం మొదలవగానే పంపేస్తున్నట్టే తప్ప శుక్రవారం మంగళవారం నియమాలు ఇక్కడ మీరు పాటించవలసిన అవసరం లేదు. దండం పెట్టుకుని దీపాలు వదిలిపెట్టండి. ఇందులో ఎన్ని దీపాలు పెట్టాలంటే 1 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 9 పెట్టచ్చు. మీరు నీళ్లలో వదలగలిగే మీకు ఎంత అవకాశం ఉంటే అంత. అన్నీ మీకు ఏదైనా ప్రాంతీయ ఆచారం ఉంది, ఇంత పొడుగు అరటి దుప్పలో బోల్డ్ అని చేసి కుదిరితే చెయ్యండి, కుదిరితే చేసుకోండి. ఒక్క దీపం అయినా విడిచిపెట్టండి అమ్మా, చాలు. ఓకే, నీ ఓపిక అంతే. ఒకవేళ మనకి చెరువుకో నదికో వెళ్ళే అవకాశాలు లేకపోతే మన వాకిట్లోనే ఒక టబ్బు పెట్టి టబ్బులో నీళ్ళు వదిలిపెట్టండి. నియమం అంటే ఆచారం మనం పాటిస్తున్నాం కాబట్టి అంతే. అక్కడికి వెళ్ళలేకపోయాం, ఇక్కడన్నా చేసామన్న ఒక తృప్తి లభిస్తూ ఉంటుంది కదా. అంతే. కాబట్టి మన తృప్తి కోసం ఇట్లా మన వాకిట్లోనే ఓ టబ్బో ఏదో పెట్టి బాల్కనీలో దాని నిండా నీళ్ళు పోసి ఈ దీపాన్ని విడిచిపెట్టి ఓ దండం పెట్టుకోండి అంతే. మార్గశిర మాసం కోసం నెక్స్ట్ ఆ మాసంలో ఏం చేయాలనేది దాని గురించి ఆలోచించుకోవటమే, ఇంకా అంతే సంగతి. ముగింపు రోజున చేయవలసిన విధి విధానాలు కానీ ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు కానీ ఏమన్నా ఉంటాయండి? ఎందుకంటే ఈ నెల రోజులు కూడా
మనం తలస్నానం చేయటం, దీపం వెలిగించటం, తర్వాత పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజా విధానం పాటించటం ఇవన్నీ అవలంబిస్తాం కదా. ముగింపుకు సంబంధించి ఏమైనా చెప్పడం జరిగిందా? ముగింపు అంటే కార్తీక అమావాస్య అవగానే మర్నాడు పొద్దునే పోలిపాడ్యం వస్తుంది, తెల్లవారి అవును కదా. ఈ అమావాస్య ఘడియలు వెళ్ళి పాడ్యమి రాగానే పోలిపాడ్యమి పూజా విధానం జరుపుకుంటాం. పోలిపాడ్యం చేస్తారు చెయ్యరు, ఆ పూజ చేసుకుంటారో చెయ్యరు, దానికి నీళ్ళల్లో దీపాలు విడిచిపెట్టడమే విధానంగా కనపడుతుంది. మామూలుగా పౌర్ణమి దాకా ఒక ఉద్రేకం ఉంటుంది అందరికీ. పురాణ శ్రవణం కానీ, దీపారాధన కానీ, స్నానాలు కానీ, ఉపవాసాలు కానీ పౌర్ణమి దాటాక ఈ పూనకం హుమస్సు దిగిపోతాయి. మీరు కావాలంటే అసలు ఇది ప్రూవెన్ సబ్జెక్టు, ఎందుకంటే పురాణం మొదటి వారాల్లో 2-3 లక్షల వ్యూవర్షిప్ ఉంటుంది. అవును, చివరికి వచ్చేసరికి 40,000 ఉంటాయి, 50,000 అంతే. తప్ప పౌర్ణమి తర్వాతే పౌర్ణమి నోవులు ఉంటాయి కదా, పునర్నోవులు అయ్యాక తగ్గిపోతారు. ఎప్పుడు కూడా ఒక మాస నియమం ఉన్నప్పుడు చివరి దాకా కొన్నిటినైనా తీసుకెళ్ళాలి. ఈ కొన్నిట్లలో జనరల్గా అందరూ తీసుకెళ్ళేది స్నానం, వాకిట్లో లేదా తులసమ్మ దగ్గర దీపాలు పెడతారు. దేవాలయాలకి వెళ్ళాలన్న నియమం పెట్టుకున్న వాళ్ళు దేవాలయాలకి వెళ్తారు చివరి రోజు దాకా. తర్వాత ఇంకేం చేస్తాం, పురాణ శ్రవణం. ఈ 40,000 50,000 వ్యూస్ ఉన్నాయి చూడు, వీళ్ళు నియమవంతులు అనమాట, మానకూడదు అని చివరి దాకా ఉండేవాళ్ళు. ఈ చివరి రోజున అమావాస్య రోజున సాధారణంగా ఏం చేయాలి, ఏం చేస్తామని అందరికీ ప్రశ్నలే ఉంటాయి. కొత్తగా ఏం చేయొద్దు. మీరు మొదటి రోజున ఎట్లా శ్రద్ధగా చేశారో అమావాస్య నాడు అదే శ్రద్ధతో చేయండి. అదే శ్రద్ధతో తెల్లవారుజామునే లేచి స్నానం, సూర్యోదయం అవ్వకుండానే వాకిట్లో దీపం పెట్టేయండి, ఇంట్లో దీపం పెట్టుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండి, ఇప్పుడు ఈ నెలలో 15 రోజుల దాకా ఉండి తర్వాత కొంచెం ముందు వెనక అయ్యి 2 సోమవారాలు ఉండి మిగిలిన సోమవారాలు మానేసి చేసిన బాపతు జనం కొంతమంది ఉంటారు కదా. అందరూ చివరి రోజున చేస్తే, మీరు మొదటి రోజున చివరి రోజున చేస్తే మధ్యలో కాస్త అటు ఇటు అయినా మాస నియమం పాటించినట్లుగా అవుతుందని ఒకరిద్దరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చివరి పరిసమాప్తి చివరిది సరిగ్గా అవుతుందన్నమాట, సజావుగా అవుతుంది. తర్వాత మనకు కూడా ఒక భక్తి శ్రద్ధ ఒక తాత్పర్యము ఏవో ఉంటాయి. ఈ రోజున పురాణం వినండి. ఇంతకుముందు మీరు దానాలు ధర్మాలు చేస్తుంటారు, భోజనం పెట్టుంటారు ఎవరికైనా, తర్వాత ఎవరికైనా మోయిన్ ఇచ్చుంటారు, అదే ఏమన్నా స్వయం పాకం ఇస్తాము ఇచ్చుంటారు, ఏ బట్టలో దానం చేస్తుంటారు. అమావాస్య నాడు కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎవరికైనా ఒక వస్త్రదానం చేయండి, అవకాశం ఉంటే స్వయం పాకం ఇవ్వండి, ఎవరినైనా భోజనానికి పిలవండి. దీనివల్ల ఏంటంటే ఈ మాస అంతంలో కూడా ఇంత శ్రద్ధగాను చేయటం వల్ల ఫలితం బాగుంటుంది. ఓకే, అమావాస్య నాడు చేయటం వల్ల ఇంకా పెరుగుతుంది. ఈ రోజున దేవాలయ దర్శనం తప్పకుండా చేయండి. మీకు ఇప్పటిదాకా ఊరికే దీపం పెట్టి దండం పెట్టుకొచ్చేస్తారు కదా, అర్చన చేయించుకోండి అవకాశం లభిస్తే, అక్కడ జనం ఎక్కువ లేకపోతే. దేవాలయంలో దీపం పెట్టండి, దేవాలయ దర్శనం చేయండి, కార్తీక పురాణ శ్రవణం కంపల్సరీగా చేయండి. చివరిది మొత్తం చేస్తే మర్నాడు పోలిపాడ్యంకి పూజ ఎలాగూ చేసుకుంటాం. పొద్దున్నే ఏం చేస్తాం, నీళ్ళల్లో దీపాలు విడిచిపెడతాం. ప్రవహించే నీళ్లు లేకపోతే మన ఇంట్లోనే గంగాళంలో వదిలిపెట్టుకుంటాం. గమేళాల్లో నీళ్ళు పోయటం, అందులో అరటి తొప్పల్లో దీపం పెట్టి విడిచిపెట్టడం. తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ వచ్చాక మళ్ళీ ధనుర్మాసం వచ్చేస్తుంది, 15 రోజుల్లో వస్తుంది కదా. ఎప్పుడు కూడా ధనుర్మాసపు చివరి రోజు శ్రద్ధగా చేస్తాం. గోదా కళ్యాణము, అండాల కళ్యాణం చేస్తాం కదా. అలాగే ఈ కార్తీక మాసపు చివరి రోజులు శ్రద్ధగా చేయండి. ఆఖరి పౌర్ణమికి ముందు రోజున, ఒకరోజు ముందు, ఇది ముందే వింటాం కదా, వింటున్నారు కదా మీరు. ఈ ముందు ఈ ప్రదోషకాలార్చన ఇవి చేస్తారు. మన మాస శివరాత్రి అర్చన తప్పకుండా చేయించుకోండి. రుద్రాభిషేకం చేయించుకోండి అమావాస్య నాడు కానీ మాస శివరాత్రి కానీ ఒకరోజు ముందు. చివరి రోజుల్లో మీరు ఈ శ్రద్ధ వహిస్తే చివరి 2-3 రోజులు చేయగలిగారా మహత్తరం. ఒట్టిగా ఈ మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించుకున్నామండి, అమావాస్య నాడు దేవాలయానికి వెళ్దాం పురాణం వింటామన్నా కూడా మంచిదే. మానేకుండా పాటించండి. ఒక్కొక్కళ్ళు మొదటి రోజే చేస్తారు, కార్తీక మాసం మొదటి రోజని, మిగిలినవి ఎప్పుడు చేయలే. మీరు చివరి రోజు చేయండి, బాగుంటుంది. ఎంత పాజిటివ్ వైబ్ వస్తుందో ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవించగలుగుతారు. శ్రద్ధ. ఇప్పుడు ఇన్ని లిస్టు చెప్పాంగా, స్నానము, దీపము, దానము, ఇవన్నీ చేయలేరు. దేవాలయ దర్శనము, అభిషేకము, అర్చన కాలేదు. స్నానం చేయండి, పురాణం వినండి, 2 కనీసం. ఉపవాసం చేయగలిగారా, మహత్తరంగా ఉంది. లేదు, ఉపవాసం చేయలేరు, ఎవరికైనా భోజనం పెట్టండి, ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలవండి,
చక్కగా ఓ 10 రూపాయలు, ఓ 100 రూపాయలు ఎవరికైనా భోజనం చేయటానికి ఇవ్వండి. అది కూడా మంచిదే. ఇలా ఈ నెల రోజుల పుణ్యప్రదమైన కార్తీక మాసాన్ని చివరి రోజును కూడా సుసంపన్నం చేసుకోండి. ఏ రోజు చేయలా మీరు, చివరి రోజైనా చేయండి. అన్నీ మానేసి అమావాస్య నాడు చేయమంటారా అంటే చేయొచ్చు, అమావాస్య నాడు కూడా. అన్నీ మానేసినా అమావాస్య నాడైనా ఇదైనా మంచిదే. ప్రతిరోజు ఇంపార్టెంటే కార్తీక మాసంలో. ఆఖరి రోజునైనా 4 బిల్వదళాలు తెసేసి పరమేశ్వరుడి మీద వేసి ఓ చెంబెట్టి నీళ్ళు పోసి ఓ దండం పెట్టుకుని ఓ గుడికి వెళ్ళి ఒక దీపం పెట్టి ఎవరికైనా కొంచెం దానం చేసి ఏం చేసినా ఒక్కరోజు కూడా ఫలితాన్ని ఇస్తుందని పురాణం ఎంత స్పష్టంగా చెప్తుందో. ఆఖరి రోజైనా మానకుండా చేసుకోండి. ఏదైనా మంత్రం చెప్తారా రమ్మగారు? ఓం నమః శివాయ అంతే, అసలు పంచాక్షరి ఏమీ రెండోది లేదు. కార్తీక దామోదర ప్రీత్యర్థం పంచాక్షరి మంత్ర జపం అహం కరిష్యే. అంతే. కార్తీక దామోదరుడి కోసం నమః శివాయ చెప్పుకుంటాం, అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చమ్మా. దీనికి పెద్ద అదేదో కావాలని లేదు, సులువే ఇది. నువ్వు అవేమిటో కాంప్లికేటెడ్గా చేసుకుంటూ చేసుకో, నీ కాంప్లికేషన్ చిక్కుముళ్ళల్లో నువ్వు పడతావు. అంతే. ఏమీ లేదు, అక్కర్లేదని చెప్తోంది కా పురాణం. అంత కష్టపడే రోజునైనా వదలకుండా చేయండి. అంతే. సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.